రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ లో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో కాల్పులు కలకలం రేపాయి. అనుమతి లేకుండా ఫామ్ హౌస్ లో నిర్వహించిన పార్టీలో పలువురు రాజకీయ నాయకులు, వ్యాపారులు పాల్గొని పోలీసులకు చిక్కడం సంచలనంగా మారింది. మోయినాబాద్ అజీజ్ నగర్ ప్రాంతంలోని జిఎంఆర్ ఫామ్ హౌస్ లో మద్యం డ్రగ్స్ పార్టీ జరుగుతుండగా తమకు సమాచారం వచ్చిందని చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ తెలిపారు. అయితే ఫామ్ హౌస్ పై ఈగల్ టీం, ఎస్ఓటీ, స్థానిక పోలీసులు రైడ్ చేశారని వెల్లడించారు. ఈగల్ టీం, ఎస్ఓటీ, లోకల్ పోలీసులు అక్కడికి చేరుకోగానే ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి నమీద్ మిశ్రా కాల్పులు జరిపాడని వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రత్నకుమార్ మోయినాబాద్ ఘటనా స్థలం నుంచి అందిస్తారు లైవ్ ద్వారా. రత్నకుమార్, చెప్పండి, అసలు కాల్పులు ఎందుకు జరిపారు? దానికి సంబంధించి ఏమైనా పూర్తి డీటెయిల్స్ తెలిసిందా? అండ్ ఎవరెవరికి ఇప్పుడు వరకు డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది, ఎంతమందికి వచ్చింది, అండ్ ఎంతమందిని అరెస్ట్ చేశారు, అక్కడ ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉంది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? రాత్రి 9:30 ప్రాంతంలో ఈగల్ టీమ్స్ కు సమాచారం అనేది అందింది. ఇక్కడ విఎంఆర్ ఫామ్ హౌస్ లో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ జరుగుతుందన్న సమాచారం అనేది రావడంతో ఈగల్ టీమ్స్ ఇక్కడ రైడ్స్ చేశాయి. ఇక వీరితో పాటు ఎస్ఓటీ టీమ్స్, లోకల్ పోలీసులు కూడా ఈ యొక్క రైడ్స్ లో పాల్గొన్నాయి. మొత్తం 11 మంది ఈ యొక్క పార్టీలో పార్టిసిపేట్ చేసినట్లు ఐడెంటిఫై చేశారు. ఇక ఎప్పుడైతే రైడ్ అనేది జరిగిందో, రైడ్ జరుగుతున్నటువంటి సందర్భంలోనే ఇక్కడ పైలట్ రోహిత్ రెడ్డి తమ్ముడు రితేష్ రెడ్డికి చెందిన రివాల్వర్ తీసుకొని నమీద్ శర్మ అనేటువంటి వ్యక్తి కాల్పులు జరపడం జరిగింది. ఒక రౌండ్ కాల్పులు జరిపిన తర్వాత పోలీసులు అప్పటికే రౌండ్ అప్ చేసి వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇక స్పాట్లోకి వచ్చిన తర్వాత ఆ రివాల్వర్తో పాటు స్పాట్లో 2 గ్రాముల కొకైన్ సీజ్ చేశారు. ఇక మొత్తం ఈ యొక్క పార్టీలో 11 మంది పార్టిసిపేట్ చేసిన తర్వాత ఇందులో 5గురికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. ప్రజెంట్ మనం ఇన్సిడెంట్ చోటు చేసుకున్నటువంటి విఎంఆర్ ఫామ్ హౌస్ దగ్గర ఉన్నాం. ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు. ఇక్కడ ఈ ఫామ్ హౌస్ లోనే రాత్రి వీకెండ్ కావడంతో ఇటు మాజీ ఎమ్మెల్యే, తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, అలాగే ఏపీ ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ఇందులో పార్టిసిపేట్ చేశారు. మొత్తం వీరితో పాటు 11 మంది ఉన్నారు. సో ఇక్కడ ఒకసారి విజువల్స్ లో మనం చూస్తున్నాం కదా, ఈ స్పాట్ లో ఇక్కడే మొత్తం రాత్రి అంతా కూడా పార్టీ జరిగింది. ఇందులో 5గురిని పరీక్ష, మొత్తం 11 మందికి స్పాట్ లోనే ర్యాపిడ్ టెస్ట్లు అనేవి చేసినప్పుడు ఇందులో పైలట్ రోహిత్ రెడ్డికి డ్రగ్స్ పాజిటివ్ అనేది వచ్చింది. అలాగే కాల్పులు జరిపిన నమీద్ శర్మకి, అలాగే రివాల్వరు రితీష్ రెడ్డి అతనికి పాజిటివ్ రావడం జరిగింది. అలాగే మరొక ఇద్దరికి, మొత్తం 5గురికి ఈ యొక్క డ్రగ్స్ టెస్ట్లో పాజిటివ్ వచ్చింది. మొత్తం 11 మంది ఇందులో ఉన్నారు. అయితే కౌశిక్ రవి అనే వ్యక్తికి కూడా పాజిటివ్ రావడం జరిగింది. అతనితో పాటు మరొక మహిళ ఉన్నారు. మొత్తం 11 మంది యొక్క పార్టీలో ఉన్నట్లు కూడా తెలుస్తోంది. అయితే వీళ్ళు కౌశిక్ రవి అనే వ్యక్తి మొత్తం 2 గ్రాముల కొకైన్ ఇక్కడ సీజ్ చేసిన సందర్భంలోనే మొత్తం ఆ డ్రగ్స్ని సిమ్లా నుంచి తీసుకొచ్చాము అనేటువంటి విషయాన్ని పోలీసులకు తెలియజేసినట్టు సమాచారం. 11 మందిని ప్రస్తుతానికి అదుపులోకి తీసుకొని స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కు, మోయినాబాద్ పోలీస్ స్టేషన్కు తరలించారు. సో మరికొద్ది సేపట్లోనే వాళ్ళందరినీ, ఇప్పటికే 5గురికి పాజిటివ్ వచ్చింది కాబట్టి వాళ్ళ కోర్టులో హాజరుపరిచేటువంటి అవకాశం ఉంటుంది. వాస్తవానికి ఇవాళ రంగారెడ్డి జిల్లా కోర్టులో హాజరుపరిచేటువంటి అవకాశం ఉంది. అయితే ఇవాళ కోర్టు లేకపోవడంతో జడ్జి నివాసానికి తరలించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు వీళ్ళు ఈ డ్రగ్స్ పార్టీకి సంబంధించి ఇక్కడే డ్రగ్స్ను తీసుకున్నారా, లేకపోతే వేరొక ప్రాంతంలో డ్రగ్స్ తీసుకొని వచ్చి ఇక్కడ అటెండ్ అయ్యారా అనేది ప్రస్తుతం పోలీసులకు తెలియాల్సి ఉంది. ఇక ఎప్పుడైతే ఇక్కడ ఒక డ్రగ్స్ పార్టీ అనేది జరుగుతోంది అన్న ఇన్ఫర్మేషన్ అనేది వచ్చిందో, రాత్రి 9:30 ప్రాంతంలో ఈగల్ టీమ్స్ పక్కా సమాచారంతోనే ఇక్కడికి వచ్చి రైడ్ చేయడం జరిగింది. ఈగల్ టీమ్స్తో పాటు ఎస్ఓటీ పోలీసులు వచ్చారు. అలాగే లోకల్గా ఉన్నటువంటి మోయినాబాద్ పోలీసులు సైతం ఇక్కడికి వచ్చి జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. అయితే గతంలో ఇదే ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కూడా సంచలనం సృష్టించింది. ఇటు నందకుమార్ కావచ్చు, అలాగే పైలట్ రోహిత్ రెడ్డి సంబంధించినటువంటి ఈ ఫామ్ హౌస్లోనే గతంలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు అనేది జరిగింది. ఇప్పుడు సంచలనంగా మారింది ఇదే ఫామ్ హౌస్. ఇప్పుడు మరొకసారి ఈ డ్రగ్స్ పార్టీతో వెలుగులోకి రావడం జరిగింది.
సో ఈ ఫామ్ హౌస్ అనేది పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ గానే పోలీసులు ఇప్పటికే కన్ఫర్మ్ చేశారు. సో ఆయన్ని ప్రస్తుతం అదుపులోకి తీసుకోవడం జరిగింది. పైగా రోహిత్ రెడ్డికి ఈ డ్రగ్స్ టెస్టులు ర్యాపిడ్ టెస్టుల్లో పాజిటివ్ వచ్చింది. అతనితో పాటు ఇందులో ఖచ్చితంగా ఇది పక్కా సమాచారంతోనే వీళ్ళు డ్రగ్స్ తీసుకున్నారు అనేటువంటి విషయాన్ని కన్ఫర్మ్ చేయాలి అంటే ఇప్పుడు 11 మంది యొక్క డ్రగ్స్ పార్టీలో పార్టిసిపేట్ చేస్తే అందులో 5గురికి పాజిటివ్ రాగా అంటే వచ్చినటువంటి వ్యక్తి పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి ఇదే ఫామ్ హౌస్ కావడంతో ఆయనకు కూడా ఇక్కడ డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. అలాగే రివాల్వర్ ఓపెన్ చేసి ఫైరింగ్ చేసిన నమిత్ శర్మకి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. అలాగే రివాల్వర్ ఎవరికి సంబంధించిన వ్యక్తి అయితే రితీష్ రెడ్డి పైలట్ రోహిత్ రెడ్డి సోదరుడు రితీష్ రెడ్డి రివాల్వర్గా గుర్తించారు. అతనికి కూడా ఇది డ్రగ్స్ పాజిటివ్ గానే రావడం జరిగింది. మరోవైపున కౌశిక్ రవి అనేటువంటి వ్యక్తి అంటే ఎవరైతే ఇక్కడ పార్టీకి డ్రగ్స్ ను తీసుకొచ్చినట్టు భావిస్తూ ఉన్నారో కౌశిక్ రెడ్డికి సైతం ఇప్పుడు డ్రగ్స్ పాజిటివ్ గానే వచ్చింది. మొత్తం 5గురికి యొక్క పార్టీలో డ్రగ్స్ పాజిటివ్ గా తేలింది. మిగతా వాళ్ళందరికీ కూడా నెగిటివ్ గా రావడంతో వాళ్ళందరినీ కొంతమంది పోలీసులను భయపెట్టారు, ఇబ్బందులకు గురి చేశారు, రాత్రి వాళ్ళ మీద దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారన్న కోణంలో వాళ్ళందరినీ కూడా ప్రస్తుతానికి అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. అయితే కౌశిక్ రవి అనే వ్యక్తితో పాటు ఒక మహిళ ఉన్నారు. కౌశిక్ రవి ఆ మహిళను తీసుకొని వచ్చినట్టు తెలుస్తుంది. ఆమె పేరు ప్రియాంక రెడ్డిగా తెలియజేస్తూ ఉన్నారు. సో ప్రస్తుతం మొత్తానికి 11 మందిని స్థానికంగా ఉన్నటువంటి మొయినాబాద్ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి విచారణ చేస్తూ ఉన్నారు. రైట్ రత్నకుమార్, అయితే ఇప్పుడు ఈ రోజు నిన్న కొన్ని శాంపిల్స్ తీసుకున్నారు, కొన్ని శాంపిల్స్ ల్యాబ్స్ కి కూడా పంపించడం జరిగింది. సో నెక్స్ట్ స్టెప్ ఏమై ఉండొచ్చు అంటారు? పోలీసులు కానీ ఎస్ఓటీ కానీ లేకపోతే జడ్జి కానీ ఎలాంటి స్టెప్ తీసుకునే అవకాశాలు ఉన్నట్లుగా మీకు అనిపిస్తుంది? వాస్తవానికి ఈ కేసులో ఇప్పుడు మొత్తం 11 మందిని ఇప్పటికే ఈ పార్టీలో ఇన్వాల్వ్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ అని వచ్చిన తర్వాత ర్యాపిడ్ టెస్టులు చేసినప్పుడు 5గురికి పాజిటివ్ వచ్చింది కాబట్టి మిగతా వాళ్ళందరినీ కూడా మరొకసారి టెస్టులు చేస్తారు. టెస్టుల యొక్క సంఖ్య అనేది ఖచ్చితంగా ఇందులో పాజిటివ్ వచ్చిన వాళ్ళ యొక్క సంఖ్య పెరిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే అందరి శాంపిల్ ర్యాపిడ్ టెస్టులలో కొందరికి పాజిటివ్ రాకపోవచ్చు కాబట్టి అందరినీ కూడా శాంపిల్స్ అనేవి సేకరించి ల్యాబ్స్కు పంపించారు. ఆ రిపోర్ట్స్ అనేవి రావాల్సినటువంటి అవసరం అయితే ఉంటుందో. ర్యాపిడ్ టెస్ట్లలో పాజిటివ్ వచ్చిన వాళ్ళతో పాటు మొత్తం అందరికీ శాంపిల్స్ అనేవి తీసుకున్నారు కాబట్టి ఆ శాంపిల్స్ అనేవి పంపించి ల్యాబ్కు పంపించి ఆ రిపోర్ట్లన్నీ కూడా వచ్చిన తర్వాత అప్పుడు ఫైనల్గా ఎంతమందికి పాజిటివ్ వచ్చిందనేది ఒక కన్ఫర్మేషన్ అనేది వస్తుంది. దాన్ని బట్టి వీళ్ళందరినీ కూడా కోర్టులో హాజరుపరిచి అనంతరం రిమాండ్కు తరలిస్తారు. ఇక మొత్తానికి ఈ కేసులో ఇప్పుడు ఇది ఒక సంచలనాత్మకం అని చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఈ పార్టీకి అటెండ్ అవటం అనేది కూడా కొంత సంచలనంగా మారింది. అలాగే మాజీ ఎమ్మెల్యే తాండూరు పైలట్ రోహిత్ రెడ్డి ఆయన ఈ పార్టీకి అటెండ్ అవటం, ఆయన ఫామ్ హౌస్లోనే ఈ పార్టీ అనేది జరగడం ఇప్పుడు ప్రస్తుతానికి ఈ కేసు అనేది 2 తెలుగు రాష్ట్రాలకు కూడా స్ప్రెడ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మిగతా వాళ్ళు ఢిల్లీకి చెందినటువంటి వ్యాపారవేత్తలు కూడా ఈ పార్టీలో పార్టిసిపేట్ చేశారు. మనం ఒకసారి ఇక్కడ ఆల్రెడీ విజువల్స్లో గమనించినట్లయితే వీళ్ళు రాత్రి యూజ్ చేసినటువంటి వస్తువులన్నీ కూడా ఇప్పుడు కొంత మార్నింగ్కి ఫామ్ హౌస్ సిబ్బంది ఇక్కడికి వచ్చి క్లియర్ చేసినప్పటికీ కొన్ని వస్తువులు అనేవి కూడా కనిపిస్తూనే ఉన్నాయి. పార్టీకి సంబంధించినటువంటి ఆనవాళ్ళు అనేవి యొక్క ప్రాంతంలో చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడొచ్చు మొత్తం ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ స్విమ్మింగ్ పూల్ ఏరియానే వీళ్ళు రాత్రి పార్టీకి ఉపయోగించడం జరిగింది. మొత్తం 11 మంది ఈ పార్టీలో పార్టిసిపేట్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి టేబుల్స్ ఇక్కడ కనిపిస్తున్న ఏదైతే టేబుల్స్ కనిపిస్తున్నాయో సోఫా సెట్స్, స్విమ్మింగ్ పూల్ రాత్రి వీకెండ్ కావడంతో డ్రగ్స్ పార్టీలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా ఇక్కడే పార్టీని చేసుకున్నారు. అయితే డ్రగ్స్తో పాటు విదేశీ మద్యం, పెద్ద ఎత్తున విదేశీ మద్యాన్ని కూడా వాడారు అనేటువంటి విషయం కూడా తెలుస్తోంది. దానికి సంబంధించినటువంటి కన్ఫర్మేషన్ అయితే రావాల్సి ఉంది. మరి ఇందులో అసలు వీళ్లకు డ్రగ్స్ అనేవి కౌశిక్ రవి ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు, అతనికి ఇందులో ఉన్నటువంటి ఇతర పెడ్లర్స్ అనేవాళ్ళు ఎప్పటి నుంచి యొక్క డ్రగ్స్ కొనుగోలు చేయడం జరుగుతుంది, ఎంతమంది పొలిటీషియన్స్కు ఎప్పటి వరకు కూడా ఈ యొక్క డ్రగ్స్ను సరఫరా చేయడం జరిగింది, ఎన్ని పార్టీలలో ఆయన పార్టిసిపేట్ చేశారు, దీని యొక్క ఇంటర్లింక్ అనేది ఎక్కడి వరకు విస్తరించి ఉందనేది పోలీసులు ప్రస్తుతానికి విచారణ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వీళ్ళు వెనక ఉన్నటువంటి ఇతర మెయిన్ కింగ్ పిన్లు ఎవరు ఉన్నారు ఈ డ్రగ్స్ రవాణాలో అనేది కూడా ప్రస్తుతానికి పోలీసులు విచారణ అనంతరం ఐడెంటిఫై చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర పోలీసులు చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది.